పొద్దు పొడుస్తుంటే మబ్బుల్లో నుంచి జారే సూర్యకిరణాలు, పొలాల్లో మట్టి వాసన వెదజిల్లే ఆ గాలి, పక్షుల కోతలు, కొండ చరియల నీడల్లో జీవిస్తున్న ఆ మనుషులు, వీళ్ళందరినీ కాపాడుతుంది అదే ఆరావళి. ఆరావళి అంటే ఏమిటి? హిమాలయాల కంటే పాతదని చెబుతారు ఆ అరావళి పర్వతాలు. రాజస్థాన్ ఎడారి నుంచి గుర్గావ్ అంచుల వరకు 700 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన ఈ కొండలు ఒకప్పుడు ఢిల్లీకి కాంతిలా, ఆక్సిజన్ సప్లైలా నిలిచాయి. తుమ్ము తుఫాన్లను అడ్డుకొని నగరానికి ఊపిరి అందించిన ఆక్సిజన్ ప్రొడక్షన్ యూనిట్స్ ఇవే. కానీ ఇప్పుడు ఈ కొండలు కదులుతున్నాయి కాదు, కరుగుతున్నాయి. మైనింగ్స్, రియల్ ఎస్టేట్ ఆక్రమణలు, మన నిర్లక్ష్యం, ఆరావళి అడవుల్లో నిశ్శబ్దం మాత్రమే మిగిలిపోయింది. గాలి కూడా శ్వాస ఆపుకున్నట్టుగా చీకటి ప్రతి చెట్టును ఆలింగనం చేసుకుంటూ ఏదో జరగబోతుందనే భయాన్ని నెమ్మదిగా విరజిమ్ముతుంది. ఎడారి నుంచి వచ్చే కఠినమైన వేడి గాలులను, ఇసుక తుఫాన్లను ఉత్తర భారతదేశంలోకి రానియ్యకుండా అడ్డుకునే సహజ కవచం ఈ ఆరావళి కొండలు. చాలా చోట్ల ఇవే వర్షాన్ని పట్టుకొని నీటిని భూగర్భంలోకి చొచ్చుకుపోయేలా చేసి మనకు భూగర్భ జలాలుగా నిల్వ చేసే కొండలు, పచ్చని అడవులు, చిన్న వాగులు. ఆరావళి ఎందుకు అంత ముఖ్యం? ఆరావళి లేకుండా ఊహిస్తే ఉత్తర భారత్ రూపం పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ అడవులు వర్షాన్ని ఆకర్షించి భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తాయి. చెట్లు పచ్చదనం గాలి వేడిని తగ్గించి కాలుష్యాన్ని కొంతవరకైనా అడ్డుకుంటుంది. చిరుతలు, జింకలు, అడవి పందులు, ఎన్నో పక్షుల జాతులు ఇవన్నీ ఈ కొండల మధ్య జీవిస్తాయి. అసలు ఈ సుప్రీంకోర్టు తాజా ఆర్డర్ ఏమిటి? ఏం మారబోతుంది? ఇటీవల సుప్రీంకోర్టు ఆరావళి కొండల గురించి ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఆరావళి కొండ అంటే ఏమిటి, ఏ హద్దును నిజంగా ఆరావళిగా పరిగణించాలి అన్న దానికి ఒకే విధమైన సైన్స్ ఆధారిత నిర్వచనాన్ని కోర్టు అంగీకరించింది. సాదాసీదాగా చెప్పాలంటే ప్రతి రాష్ట్రం తనకు నచ్చినట్టుగా కాకుండా అన్ని 4 రాష్ట్రాలకు ఒకే విధమైన స్పష్టమైన నిర్వచనం ఉండాలని సుప్రీంకోర్టు చెబుతుంది. ఈ సందర్భంలో ఆ 4 రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ. ఈ కొత్త డెఫినేషన్ ప్రకారం కనీసం 100 మీటర్లు ఎత్తున్న భూభాగాల్ని మాత్రమే ఆరావళి కొండగా పరిగణించాలని నిర్ణయించారు. ఇంకా కోర్టు ఏమంటుంది? ఈ కొత్త మ్యాపింగ్ ప్లాన్ తయారయ్యే వరకు కొత్త మైనింగ్ లైసెన్స్లు ఇవ్వకూడదు. ఇప్పటికే చట్టబద్ధంగా నడుస్తున్న మైన్స్ మాత్రం కఠినమైన పర్యావరణ నిబంధనలు పాటిస్తే కొనసాగించవచ్చు. పేపర్ మీద చూస్తే ఇది క్లారిటీలా కనిపిస్తుంది, సైన్స్ బెస్ట్ డెఫినేషన్ అనిపిస్తుంది. కానీ అసలు వివాదం ఇక్కడే మొదలైంది. పర్యావరణ కార్యకర్తలు మాత్రం తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తు మాత్రమే చూస్తే ఆరావళి ఆత్మని ఎలా కొలుస్తారు? వారి భయం ఏమిటంటే 100 మీటర్లకు తక్కువ ఎత్తు ఉన్న చిన్న కొండలు, పొలాల మధ్య ఉన్న మట్టి బండలు, అడవి జంతువులు తిరిగే చిన్న ఎత్తైన మార్గాలు, ఇవన్నీ ఇప్పుడు ఆరావళి జాబితా బయటకు వెళ్లే ప్రమాదంలో ఉన్నాయి. ఇవే అసలు ఎకోసిస్టమ్ లో కీలకమైన భాగాలు. అడవి జంతువులు తిరిగే మార్గాలు, గాలిని అడ్డుకునే గోడలు, నీటిని నిల్వ చేసే నేలలు. అంటే మ్యాప్ లో గీసే గీతల వల్ల నేల మీద ఉన్న చాలా చిన్న కొండలు, పొలాలు చుట్టూ ఉన్న ఎత్తైన నేల మట్టాలు ఆరావళి కాదు అని చెప్పి అక్కడ మైనింగ్ కు, భవనాల నిర్మాణానికి దారి తీయొచ్చని వాళ్ళు అంటున్నారు. అసలు నిజానికి దాని అర్థం ఏమిటి? ఒక ఊరు దగ్గర చిన్న కొండలాంటి ఎత్తైన నేల ఉందనుకుందాం. ఇప్పటి వరకు అది అడవి, ఆరావళి ప్రాంతం కింద రక్షించబడుతున్నది. అక్కడ క్వారీ పెట్టాలంటే పెద్ద క్లియరెన్స్లు, స్టడీలు, అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. చెట్టు నరికిన, మార్పు చేసిన చట్టపరమైన బాధ్యత ఉండేది. కానీ కొత్త నిర్వచనం ప్రకారం ఆ ఎత్తు 100 మీటర్లకు తక్కువైతే అది ఆరావళి జాబితా నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు అదే చోట రోడ్లు, రిసార్ట్లు, ఫార్మ్ హౌస్లు, మైనింగ్ యాక్టివిటీలకు రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసినట్టు అవుతుంది. స్థానికులకు చాలా సులభంగా తెలియాలంటే నిన్నటి వరకు సాయంత్రం చల్లని గాలి తాకుతూ ప్రశాంతంగా ఊపిరి తీసుకునే వాళ్ళు కొన్ని ఏళ్లలో అదే చోట ధూళి మబ్బులు, లారీ హార్న్ల శబ్దం, బ్లాస్టింగ్ల మోత మాత్రమే మిగిలే అవకాశం ఉంది. మైనింగ్ జరుగుతుందా? ఎంతవరకు? సుప్రీంకోర్టు ఇక్కడ ఒక హెచ్చరిక ఇచ్చింది. పూర్తిగా తలుపులు మూసేస్తే అక్రమ మార్గాలు తెరుచుకుంటాయి. అందుకే సస్టైనబుల్ మైనింగ్ ప్లాన్ తో నియంత్రణలో మైనింగ్ కొనసాగాలి. అరావళి ప్రాంతాల్లో లైమ్ స్టోన్, మార్బల్, గ్రానైట్, కాపర్, జింక్ వంటి ఇలాంటి ఎన్నో మినరల్స్ ఉన్నాయి. ఇవే సిమెంట్ గా మారి ఇల్లు, రోడ్లు, బిల్డింగ్స్, ఇండస్ట్రీల రూపంలో మన రోజువారీ జీవితాన్ని నడిపించే వస్తువులు వెనక నిలుస్తాయి. అందుకే మైనింగ్ కంపెనీలకు ఇది ఒక అద్భుతమైన వరం. కానీ అదే చోట నివసిస్తున్న స్థానికులకు, పర్యావరణానికి ఇది నెమ్మదిగా ఊపిరి తీసుకునే హక్కునే కోల్పోవడమేనని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఏమంటుంది? ఆరావళి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇది దేశానికి పర్యావరణ
పర్యావరణం కోసం, గ్రౌండ్ వాటర్ కోసం, బయోడైవర్సిటీ కోసం ఒక సెక్యూరిటీ గార్డ్ లా పనిచేస్తుంది. కొత్త రూల్స్, సుప్రీంకోర్టు అప్రూవ్డ్ ఫ్రేమ్వర్క్ వల్ల ఆరావళి ఎక్కడుందో క్లియర్ గా తెలుసుకొని ప్రొటెక్షన్ మరింత దృఢంగా కల్పించవచ్చని అంటుంది. అలాగే ఇల్లీగల్ మైనింగ్ ను అడ్డుకోవడానికి డ్రోన్స్, సర్వైవలెన్స్ టాస్క్ ఫోర్సెస్ కి యూజ్ అవుతుందంటుంది. తగిన చోటే రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ కోసం పర్మిషన్ మాత్రమే ఇస్తారు అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ మధ్య బ్యాలెన్స్. ఆరావళిని నిజంగా కోల్పోతున్నామా? నిన్నటి వరకు పక్షులు, పచ్చని చెట్ల మధ్య ఆక్సిజన్ ఇస్తూ జీవానికి సహాయపడుతున్న కొండలు ఇప్పుడు మట్టితో, డీజిల్ వాహనాల పొగ, ధూళి మేఘాలతో కప్పబడ్డాయి. చెట్లు నరికేశారు, నేల కరిగింది, బోర్వెల్స్, నదులు నీరివ్వడం మానేశాయి. ఇలా కొనసాగితే మన పచ్చని ఆరావళి నెమ్మదిగా మన చేతుల నుండి పోతుంది. కాబట్టి నేరుగా చెప్పాలంటే చట్టాలు, ప్లాన్లు, ఫైల్స్ కదా ఒకవైపు, గ్రౌండ్ మీద పచ్చదనం తగ్గడం, జల వనరులు ఎండిపోవడం, జంతువులు కనిపించకపోవడం, ఇవన్నీ చూస్తే అవును మనం ఆరావళిని కొంచెం కొంచెంగా కోల్పోతున్నాం అనేది వాస్తవానికి స్పష్టంగా కనిపిస్తుంది. ఆరావళి కొండలను సంవత్సరాలు చూసిన ఒక రైతు మాటలు ఇలా ఉన్నాయి: మా కొండలు ఇక పచ్చగా లేవు, రాళ్లతో, పొడితో, వ్యాధులతో నిండిపోయాయి. ఇది చూసి ఉద్యమకారులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతిని ప్రేమించే మనస్సు, అభివృద్ధిని అర్థం చేసుకునే మనిషిగా ఆరావళిని చూసి భయపడతాం. అదే సమయంలో ఇల్లు, రోడ్లు, ఆసుపత్రులు, ఉద్యోగాల కోసం డెవలప్మెంట్ అవసరమని తెలుసుకుంటాం. కాబట్టి ఎక్కడైనా మైనింగ్ ఆపు అనేది కష్టం. ఏ సమస్య చూడకండి, బ్లైండ్ గా డెవలప్మెంట్ చేయండి అనడం కూడా ప్రమాదకరం. మనకు కావాల్సింది బాధ్యత గల డెవలప్మెంట్. ఆరావళి అడవి బెల్ట్ లో కొత్త మైనింగ్ కి నో చెప్పడం, ఉన్న మైన్స్ పై కఠిన రూల్స్ అండ్ రియల్ మానిటరింగ్ చేస్తూ, చెట్లు నరికితే ప్రాపర్ రీప్లాంటింగ్, నీటి నిల్వ ప్రాంతాలకు ప్రత్యేకంగా రక్షణ కల్పించడం. ఉదాహరణకి చైనా వంటి డెవలప్మెంట్ కంట్రీలు మ్యాసివ్ ఇండస్ట్రీస్, అర్బనైజేషన్ ఉన్న పొల్యూషన్ కంట్రోల్, రీఫారెస్ట్రేషన్, ఎన్విరాన్మెంటల్ రూల్స్ పాటిస్తూ డెవలప్మెంట్ అచీవ్ చేశాయి. మనం కూడా ఇలాంటి లెసన్స్ తీసుకొని అభివృద్ధి సాధించాలి, కానీ పర్యావరణాన్ని కూడా కాపాడాలి. చివరికి ఆరావళిని కాపాడితే మన గాలి, మన నీరు, మన భవిష్యత్ కాపాడబడుతుంది. ప్రకృతిని రక్షించే డెవలప్మెంట్, అదే నిజమైన డెవలప్మెంట్. సేవ్ ఆరావళి. వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడిందనిపిస్తే ఒక చిన్న లైక్ తో సపోర్ట్ చేయండి. మీకు ఏ భాగం ఎక్కువ కనెక్ట్ అయ్యిందో కామెంట్ లో రాయండి. ఇలాంటి ఇంకెన్నో లైఫ్ ప్లస్ సైన్స్ కథలు మిస్ అవ్వకూడదనిపిస్తే మోడర్న్ తత్వ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ ప్రయాణంలో తోడుగా ఉండండి.